ఫ్రెండ్స్ నేను ఇక్కడ బయట చేపలు ఎండబెట్టాను ఫ్రెండ్స్. ఆ చేపలను చూసుకోవడానికి ఇక్కడ మా కిట్టి మా నాయనమ్మ ఏ విధంగా కాపలా ఉన్నారో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ఏదన్నా పెడితే. ఫ్రెండ్స్ వృద్ధులు ఏంటంటే వాళ్ళ వల్ల బెనిఫిట్ ఏంటంటే రెండు బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి సీసీ కెమెరా అవసరం ఉండదు. రెండోది ఏంటంటే ఎవరు వచ్చేది ఏంటంటే అన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. దొంగలను కూడా పట్టేస్తారు ఈజీగా. ఒకసారి ఏమైందంటే మా రోజ్ బయట గేట్ బయట ఒక రోజ్ చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఆ రోజ్ ఫ్లవర్స్ పూసిన వెంటనే ఎవరొకరు కోసుకొని వెళ్తున్నారు. ఎవరు కోసుకుంటున్నారో ఎన్నిసార్లు నేను కనిపెడదామన్నా నా వల్ల అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. నాయనమ్మకి చెప్పు ఒకసారి, నాయనమ్మ మన చెట్టు పూలు ఎవరో కోసుకుంటున్నారంటే ఇంక అప్పటి నుంచి గేటు దగ్గర కూర్చొని ఇక చూసుకుంటూ ఉంది. ఇంకా ఆమె దొంగను పట్టించింది ఫ్రెండ్స్. అసలు ఇంకా ఆమెకు భయపడి చాలామంది ఎవరు తొందరగా రారు, ఒక విధంగా దొంగతనం చేయరు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా చైర్ అక్కడి నుంచి లాక్కొచ్చి ఏ విధంగా అవి సర్దుతుందో చూడండి ఫ్రెండ్స్. ఆ రొయ్యలు ఎండు చేపలు ఎండబెట్టాను నేను. ఆ డబ్బాలో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఎత్తిపోస్తుందో తను. ఒక విధంగా నేను ఆమెకు పని చెప్పాలని కాదు కానీ ఫ్రెండ్స్, చేసే చెయ్యి పెట్టే చెయ్యి ఎక్కడున్నా ఆగదు అనటానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టుగా నేను మీకు చూపిస్తున్నాను. వృద్ధులకి ఎవరైనా సరే ఏ మనిషి అయినా చనిపోయేంత వరకు ఏదో ఒకటి బిజీలో ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే వాళ్ళ మైండ్ సెట్ అంతా ఖరాబ్ అవుతుంది. ఏదో ఒక చిన్న చిన్న పనులు వాళ్ళకి తోచిన పనులు వాళ్ళని చేయనిస్తేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఫ్రెండ్స్. లేదంటే దిగాలుగా ఆలోచనలో పడిపోయి బాధతో ఉండిపోతూ ఉంటారు. వాళ్ళు చిన్న చిన్న పనులు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఆ చిన్న పని చేసే వాళ్ళు అలసిపోయి చక్కగా పడుకుంటారు. వాళ్ళు ఒక విధంగా వాళ్ళని చేయనివ్వాలి, మనము ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్క విషయంలో ఎంకరేజ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా దాంట్లో డబ్బాలోకి పోస్తుందో. నేను అసలు తనకు చెప్పలేదు. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. తనే ఆ చైర్ లాక్కొచ్చుకొని నాకు చెప్పకుండా ఆ చైర్ లాక్కొచ్చుకొని ఆ డబ్బాలోకి ఎత్తిపోస్తూ ఉందన్నమాట.